హాయ్ అండి, వెల్కమ్స్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు సూపర్ టేస్టీ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మీరు ముందు ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ ఏంటి అంటే అటుకుల వడలు. ఈ వడలు చేసుకోవటానికి ముందుగా 2 కప్పుల వరకు అటుకులను తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ కప్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కప్ వీలుగా ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు వీటిని వాటర్ వేసి బాగా కడగాలి. ఇలా 2-3 సార్లు కడగాలి. ఇలా కడిగి తీసుకోవటం వలన పొట్టు లాంటిది బయటికి వచ్చేస్తుంది. చూడండి, అటుకులన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. కడగటం అంటే మరీ బియ్యం కడిగినట్టు రుద్ది కడగనవసరం లేదు. చాలా స్మూత్గా కడగాలి. ఇలా కడిగిన అటుకులని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఇంకా ఎలాంటి వాటరు కలపకూడదు. మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ తడి సరిపోతుంది. ఇవి నానేలోపు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొంచెం క్యాబేజ్ ఇలా వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న సైజ్ క్యారెట్ తురుముకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే 1 స్పూన్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్. మేము కారం తక్కువగా తింటాం కాబట్టి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ మాత్రమే తీసుకున్నాం. కారం ఎక్కువగా తీసుకునేవారు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. అయితే ఈ అటుకుల వడలో నేను పొన్నగంటి కూరతో చేస్తున్నాను. పొన్నగంటి కూరే కాదు, మన దగ్గర ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూరతో చేసుకోవచ్చు. ఇలా ఈ ఆకుకూరని సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించుకొని తీసుకోవాలి. కానీ ఇక్కడ వీటిని సన్నగా తురుముకోవాలి. ఇలా బంగాళదుంపను తురిమి తీసుకోవటం వలన వడలు పగులు లేకుండా వస్తాయి. అదే చిదిమి తీసుకుంటే కనుక ముద్దలుగా ఉండిపోయి వడలు తయారు చేసుకున్నప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీటిని ఇలా తురిమి తీసుకోవటమే మంచిది. చూడండి, ఇలా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని, క్యాబేజ్, క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్టును కూడా వేసుకోవాలి. అయితే వీటన్నింటినీ ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదు. ఎందుకంటే వడలు మనం డీప్ ఫ్రై చేసుకుంటాము. వీటన్నింటినీ ఇలా ఫ్రై చేసి తీసుకోకపోతే వడ వేగినప్పుడు పైన రెడ్గా వచ్చేస్తుంది, లోపల బాయిల్ అవ్వదు. అందు గురించి ఇలా వేయించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. సాల్ట్ నేను తక్కువగానే తీసుకున్నాను. మీరు ఎక్కువ తినేవారైతే మీకు సరిపడా సాల్ట్ను వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొన్నగంటి ఆకుకూరను కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో బంగాళదుంప తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే వడలే కాకుండా ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే బయట ఫుడ్కి అలవాటు పడరు వాళ్ళు. మన ఆరోగ్యానికి మరీ మంచిది అని చెప్పలేను, కానీ కొంతవరకు మంచిది. ఎందుకంటే బయట కొని తీసుకొచ్చే వాటికంటే ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా బెటర్. ఇప్పుడు చివరిగా ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. లేదు అంటే ఒక అరచెక్క వరకు నిమ్మరసం పిండుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర
ఆమ్చూర్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా చల్లారనివ్వాలి. ఇక్కడ ముందుగా నానబెట్టిన అటుకులు చూడండి ఎలా ఉన్నాయో పొడి పొడిలాడుతూ. ఇప్పుడు ఇందులో చల్లారిన బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలాంటి స్నాక్స్ బయట డబ్బులు పెట్టి కొందామన్నా కొనలేమండి. ఈ వడలు తయారు చేసుకోవటానికి మనకి ఒక అరగంట పడుతుంది అంతే. ఆ మాత్రం టైం కేటాయించి చేసుకోలేమా? ఇక్కడ నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే రెసిపీ కరెక్ట్గా వస్తుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. అయితే చపాతీ పిండి ముద్దలా కలుపుకోకూడదు, చాలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చివరిగా మనం 2-3 స్పూన్ల రైస్ ఫ్లోర్ను తీసుకోవాలి. రైస్ ఫ్లోర్ కానీ లేదు అంటే కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ ఫ్లోర్ని బైండింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. అంటే వడలు వేసుకున్నప్పుడు పగులు లేకుండా వస్తాయి. అలాగే వడలు వేసినప్పుడు ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి. కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పిండిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజులో బాల్స్ని చేసుకొని వాటిని వడల్లా ఒత్తుకోవాలి. చూడండి ఎలా ఒత్తుతున్నానో ఆ విధంగా వడల్లా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నేను మీకు చూపించడం కోసం ఇక్కడ ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకుంటున్నాను. మీకు వంట బాగా అలవాటు ఉంటే ఇలా ఒత్తుకొని నేరుగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. వంట రాని వారు మాత్రం ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒక్కసారి వేసుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. ఇలా నెమ్మదిగా వేసుకోవాలి, లేకపోతే నూనె మన మీద పడే అవకాశం ఉంటుంది. ఇలా వేసుకొని వీటిని వెంటనే కదిపేయకూడదు. ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వదిలేయాలి. లో ఫ్లేమ్లో పెట్టకపోతే మాత్రం పైన రంగు వచ్చేసి లోపల ఉడకదు. ఒక నిమిషం తర్వాత వీటిని నెమ్మదిగా తిరగవేయాలి. తిరగవేసి మరొక్క అర నిమిషం వేగనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటన్నింటినీ తీసుకొని మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లో వేసుకోవచ్చు. లేదు అంటే నూనె వాడే విధంగా ఇలా ఒక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ వడలు పెద్దగా ఆయిల్ లాగలేదు. చూడండి ఎక్కడ ఆయిల్ లేదు, కాబట్టి ఆయిల్ ఫుడ్ అన్న ఫీలింగ్ అక్కర్లేదు. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే తప్పకుండా మీరు మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరినవో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయటం వలన ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ గురించి తెలియని వారికి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.